అనేది వన్స్ అగైన్ మీరందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలగండి. రైట్, 1991 యొక్క ఎకనామిక్ రీఫార్మ్స్ అనే దాని గురించి మనం ఈ రోజు నుంచి ప్రముఖంగా డిస్కస్ చేసుకోబోతున్నాం. 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి మనం క్లారిటీగా తెలుసుకోగలగాలి. 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. 1 by 1 అనేది ఈరోజు మనము దీని గురించి ఒక 2 days పాటు దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మనకి ఎకనామిక్ రీఫార్మ్స్ అనేటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనకు కంటెంట్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఎనీ హ్యావ్ ఈ యొక్క టాపిక్ ఏమిటి, దీంట్లో ఏముంటాయి, ఎందుకు, ఏమేమి డిస్కస్ చేయాలి అనే అంశాలను కూడా మీ అందరికి కూడా ఇప్పుడు నేను చెప్పబోతాను ప్రముఖంగా. అంటే ఇందులో ఏముంటాయి అనే అంశం పైన మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఇప్పుడు మనం ఇమీడియట్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకోగలగాలి. మనమందరం కూడా జాగ్రత్తగా మాట్లాడుకుందాం కంటెంట్. ఓకే, చూడాలండి. ఇక్కడ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్లు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం మనమందరం కూడా. రైట్, క్లారిటీగా నౌ. ఇప్పుడు 1991 ఎకనామిక్ రీఫార్మ్స్, 1991 ఎకనామిక్ రీఫార్మ్స్. అంటే ఇది సపరేట్గా ఒక చాప్టర్ అన్నమాట యాక్చువల్గా. దాదాపుగా 5-6 క్వశ్చన్లు వస్తాయి ఈ చాప్టర్ నుంచి. అయితే చాలా చిన్న కాన్సెప్ట్ లాగా మనం పరిగణించుకుంటూ కానీ ఇన్డెప్త్ యొక్క కాన్సెప్ట్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకొని వచ్చారయ్యా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోగలగాలి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమైపోయింది అంటే చిన్న భిన్నమైపోయింది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడం వలన, పూర్తిగా చిన్న భిన్నం అయిపోవడం వలన అప్పుడు మనము ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురాబోతున్నాం. మీ అందరికీ చెప్పుకున్నాం, పాక్షికంగా ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోగలగాలి. పాక్షికంగా ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే రాజీవ్ గాంధీ గారు మనకు పాక్షికంగా ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం. పాక్షికంగా ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ అని చెప్పేసి. ఎందుకు ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురాబోతున్నామంటే ఆర్థిక వ్యవస్థ అనేది, మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నమైపోయింది. అప్పుడు మనం ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ చిన్న భిన్నం కావడానికి గల కారణం ఏమిటి అంటే మీ అందరికీ కారణం చెప్పుకోగలుగుతున్నాను. ప్రభుత్వ రంగం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అన్నమాట. అంటే పరిశ్రమలను స్థాపించాలన్నా లైసెన్స్ తీసుకోవాలి. స్థల కేటాయింపుల్లో అయినా లైసెన్స్ తీసుకోవాలి. అంటే ప్రభుత్వం యొక్క జోక్యం ఎక్కువగా ఉండడం వలన దేశంలో స్వేచ్ఛా వ్యాపారం అనేది జరగలేదు. అసలు రిస్ట్రిక్టెడ్ వ్యాపారం జరిగేదన్నమాట. రిస్ట్రిక్టెడ్ నియంత్రణ వ్యాపారం అనేది జరిగేది మనకు. ఆ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నమైపోయింది. అప్పుడే మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకొని వచ్చారని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంటారు. న్యూ ఎకనామిక్ చిన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు. నూతన ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి తెలుగులో కూడా మనం రాసుకుంటున్నాం. నూతన ఆర్థిక సంస్కరణలు
ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి మనం తెలుగులో కూడా రాస్తున్నాం. ఇది అంటిన్ పార్ట్ని మీరందరూ కూడా గమనించుకోగలగండి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకు అంటారో సో మీరందరూ కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అని అంటున్నారో అప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎస్, ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ మనకి నూతన ఆర్థిక సంస్కరణలు అనేటి ఎప్పుడు సో ప్రవేశపెట్టారు అంటానే 1991 జూలై 24 అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటి మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు అని క్వశ్చన్ అడిగితే 1991 జూలై 24న ప్రవేశపెట్టారు. డేటు, ఇయరు, మంతు అన్నీ కూడా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరు ప్రవేశపెట్టారు అనేది చూసుకున్నట్లయితే పాక్షికంగా ఆల్రెడీ చెప్పుకున్నాం. సో శాశ్వతంగా ఎవరు ప్రవేశపెట్టారంటే సో గుర్తుపెట్టుకోవాలి, రావ్ అండ్ మోహన్ అంటారు. రావ్ అండ్ మోహన్ నమూనా అంటారు. రావ్ అండ్ మోహన్ నమూనా. సో రావ్ అండ్ మోహన్ నమూనాగా పిలుస్తుంటారు. రావ్ అండ్ మోహన్ నమూనా అంటే గుర్తుపెట్టుకోవాలి, పివి నరసింహారావు, పివి నరసింహారావు, పివి నరసింహారావు, పివి నరసింహారావు. మోహన్ అంటే ఎవరయ్యా అంటే మన్మోహన్, ఈ యొక్క మన్మోహన్ సింగ్ అని చెప్పేసి మన్మోహన్ సింగ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటి ఇండియాలో మన న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఇండియాలో ఎవరెవరయ్యా ప్రవేశపెట్టారయ్యా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోగలగాలి ఈ అంశాన్ని. సో రావ్ అండ్ మోహన్ నమూనా అంటారు. సో రావ్ అండ్ మోహన్ నమూనా ఆధారంగా పివి నరసింహారావు, మన్మోహన్, ఈ మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిపి సో మనకు ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకుంటున్నాం. 1991 సో జూలై 24న సో ఈ యొక్క మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటి ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు ప్రవేశపెట్టారు, సో ఏ విధంగా జరిగింది, దాని యొక్క కారణాలు, రీజన్స్ అన్నమాట. ఎందుకు ఇవి ప్రవేశపెట్టాల్సి వచ్చింది, సో కారణాలు ఏమున్నాయి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్. సో మెయిన్ రీజన్స్ ఏమున్నాయి, కారణాలు ఏమున్నాయి అంటే గుర్తుపెట్టుకోగలగాలి. సో ఫస్ట్ కారణం 1991 కన్నా ముందు ఏం ఫాలో అవుతున్నారయ్యా అంటే సో ఎల్పిక్యూ అనే మోడల్ని ఫాలో అయ్యారు. చాలాసార్లు ఇంపార్టెంట్ అమ్మా. ఆర్థిక వ్యవస్థలో సో 1991 కన్నా ముందు కారణాలు చెప్తున్నా, ఎందుకు దీన్ని తీసుకొని వచ్చడానికి కారణాలు ఏమిటి అనేది చూస్తున్నాం. 1991 కన్నా ముందు సో మనందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో మనకి ఎల్పిక్యూ మెథడ్ ఫాలో అయ్యేవారు. ఎల్పిక్యూ మెథడ్ అనగా లైసెన్స్, గుర్తుపెట్టుకోవాలి, లైసెన్స్. 2 పర్మిట్, 3 కోటా. ఫుల్ ఫామ్ చాలాసార్లు అడిగాడమ్మా. ఎల్పిక్యూ మోడల్ని ఫాలో అయ్యారు. ఇది ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసింది. ఏ పరిశ్రమ స్టార్ట్ చేయాలన్నా ఎల్పిక్యూ అంటే ఎల్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. ఏ పరిశ్రమ తీసుకోవాలన్నా పర్మిట్ అనేది ఉంటుంది. ఇంతవరకే నువ్వు వెళ్ళాలి, దాన్ని మించిపోకూడదు. ఏ పరిశ్రమ తీసుకోవాలన్నా ఇంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయకూడదు. నీ ఉత్పత్తి పరిమాణం ఇంతే. నీ పరిశ్రమ 50 కేజీల ఈ యొక్క పంచదారనే ఉత్పత్తి చేయాలంటే అంతవరకే. దానివలన ఏమైపోయిందంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు చెప్పే పాయింట్ ఏమిటి అంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ను
తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి చెప్తున్నా. ఫస్ట్ కారణము ఎల్పిక్యూ అనే మెథడ్ ఉండడమే. ఎల్పిక్యూ మెథడ్. ఈ ఎల్పిక్యూ అనగానేమి? లైసెన్స్, పర్మిట్, కోటా. ఈ యొక్క విధానం ఉండడం వలనే మనం 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రిఫరబుల్ చేశాం. గుర్తుపెట్టుకోవాలి, ప్రిఫరబుల్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. రెండో కారణం చెప్తున్నాను, మీరందరూ కూడా గమనించుకోవాలి. సో ఏమిటి రెండో కారణము అంటే, రెండో కారణం వచ్చేసి పారిశ్రామిక వృద్ధి రేటు. జాగ్రత్తగా గమనించుకోవాలమ్మా, పారిశ్రామిక వృద్ధి రేటు. సో ఈ యొక్క ఇండస్ట్రియల్ యొక్క వృద్ధి రేటు కేవలం 1% మాత్రమే ఉన్నది. జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. సో ఇండస్ట్రీస్ యొక్క పర్సంటేజ్ కేవలం ఎంత ఉందయ్యా అంటే 1% మాత్రమే ఉందమ్మా. పారిశ్రామిక వృద్ధి రేటు, ఇండస్ట్రియల్ యొక్క గ్రోత్ రేటు కేవలం 1% ఉంది. ఇది ఒక కారణం. సో అంటే పరిశ్రమలని బాగా ఏం చేశారయ్యా అంటే బాగా నెగ్లిజెన్సీ చేయడం జరిగింది. ఎస్, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మూడో పాయింట్ చెప్పుకుంటున్నాం. ఎందుకు ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చినాం, కారణాలు ఏమిటి అనేది మూడో పాయింట్ చెప్పుకుంటున్నాం. మూడో పాయింట్ ఏమిటి అంటే ద్రవ్యోల్బణం యొక్క రేటు. గుర్తుపెట్టుకోవాలి, ఇన్ఫ్లేషన్ యొక్క రేటు, ద్రవ్యోల్బణం యొక్క రేటు అనేది మన భారతదేశంలో 10 to 15, 10 to 13% వరకు ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. 10 దాటింది అంటే, 2 digits దాటింది అంటే ధరలు విపరీతంగా ఉన్నాయి. తట్టుకోలేరు సామాన్య ప్రజలు. గుర్తుపెట్టుకోగలగాలి. ఎస్, జాగ్రత్తగా గమనించుకోవాలి. 1991 కన్నా మన యొక్క ఎందుకు ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురాబోతున్నాం. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఒకటి, 1991 కన్నా ఎల్పిక్యూ మెథడ్ ఉన్నది. పారిశ్రామిక వృద్ధి రేటు 1% ఉన్నది. ద్రవ్యోల్బణం రేటు 10 to 13%. క్వశ్చన్ అడుగుతాడు, 1991 రిఫార్మ్స్ తీసుకురావడానికి గల కారణంలో కానిదేమిటి, అయినేటి ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలమ్మా ఈ విషయాన్ని. ఫోర్త్ పాయింట్గా మనం అందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఫోర్త్ పాయింట్ ఏముంది అనేది ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే, జీడిపిలో మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అప్పుల యొక్క వాటా 49.8%కు చేరడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, జీడిపిలో కేవలం 100 రూపాయలు మనం ఆదాయం సంపాదిస్తున్నాము అంటే అందులో అప్పులు మనం 49.8% కడుతున్నాం. 100 రూపాయలు మనకు వస్తుందంటే 50 రూపాయలు అప్పులు కట్టేస్తున్నాం. ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఎందుకు తీసుకొని వచ్చాము అనే పాయింట్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ పాయింట్లో మీ అందరికి కూడా నేను క్లారిటీగా మీ అందరికీ చెప్పుకుంటున్నాను. రైట్, జీడిపిలో అప్పుల వాటా ఎంత ఉంది అంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోగలగలమ్మా, 49.8% జీడిపిలో అప్పుల వాటా అనేది ఉన్నది అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకుంటున్నాం. ఎస్, ఇంకొకది విదేశీ యొక్క రుణం. విదేశాల నుంచి మనం రుణం తీసుకున్నాం. విదేశీ యొక్క రుణం అన్నమాట. మనం 23% విదేశీ యొక్క రుణాన్ని తీసుకోవడం జరిగింది. ఇదంతా ఎప్పుడు? 1991 కన్నా ముందు. మరొక కారణం జాగ్రత్తగా గమనించుకోవాలి, మనం వడ్డీ యొక్క చెల్లింపులు తెచ్చుకున్న అప్పులకి వడ్డీ చెల్లింపులు అనేటి 22 పైసా అనేది చెల్లిస్తున్నాం. 22 పైసలు అంటే రూపాయి అప్పు తెచ్చుకొని రూపాయికి 22 పైసలు మనం చెల్లిస్తున్నాం.
చూసుకోగలగాలి. ఇదంతా ఎప్పుడయ్యా అంటే ఒక్క రూపాయికి మనం 22 పైసలు వడ్డీ చెల్లింపులు చేస్తున్నాం. మన దగ్గర గుర్తుపెట్టుకోగలగాలి. పూర్తిగా మీ అందరికీ చెప్పుకోగలగాలి. ఏడో పాయింట్‌గా చెప్తున్నాం. ఫరెక్స్ నిల్వలు. ఫరెక్స్ రిజర్వ్స్ అంటారు. ఫరెక్స్ రిజర్వ్స్ అనగా ఫారిన్ కరెన్సీ. ఈ ఫారిన్ కరెన్సీ అనేది ఏమైపోయింది అంటే నిల్ అయిపోయినాయి. ఎస్, ఎగ్జామ్లో అడిగేటప్పుడు 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏమేమిటి అంటే మేజర్గా ఈ యొక్క 7 కారణాలు చెప్పాలి. ఎస్, గ్రూప్ 1 రాసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మరి గ్రూప్ 2 రాసే వాళ్ళకి కూడా క్వశ్చన్ ఈ విధంగా అడుగుతుంటాడు. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు ద్రవ్యోల్బణం రేట్ ఎంత ఉన్నది, జీడిపిలో అప్పుల వాటా ఎంత, వడ్డీ చెల్లింపులు ఎంత చేయాలి, విదేశీ రుణం ఎంత తీసుకున్నాము. చాలా ఈజీ అమ్మా ఎకనామీ. మీరు ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకుంటారో చాలా ఈజీ అనమాట. ఈ పాయింట్స్ని నేను క్లారిటీగా మీకు ఇక్కడ రాసి చెప్తున్నాను. దీనివలన ఇంకా మీ మైండ్లోకి వెళ్తుంది. నేను ముందుగానే స్లైడ్స్ ప్రిపేర్ చేయకుండా మీకు రాసి చెప్తున్నా. ఎందుకంటే మీకు కాన్సన్ట్రేషన్ పవర్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను రాస్తే అక్కడ ఉంది కదా అనుకుంటావు. అందుకే నేను రాసుకుంటా మీకు చెప్తూ ఉన్నాను. ఇది గమనించుకోగలగండి. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ కారణం ఎల్పిక్యూ మెథడ్. ఎల్పిక్యూ అంటే లైసెన్స్ తీసుకోవాలా, పర్మిట్ తీసుకోవాలా, కోటా తీసుకోవాలి. రైట్. పారిశ్రామిక వృద్ధి రేటు 1991కి కేవలం 1% ఉన్నది. రైట్. ద్రవ్యోల్బణం వృద్ధి రేటు 10 నుంచి 13 వరకు ఉన్నది. విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. రైట్. జీడిపిలో అప్పుల వాటా 49.8% ఉంది. మరియు విదేశీ రుణం 23% తెచ్చుకున్నాం. మరియు వడ్డీ చెల్లింపులు రూపాయికి 22 పైసలు చెల్లిస్తున్నాం. రైట్. ఫరెక్స్ రిజర్వ్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. దీని గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఇంకా ఉంది దీనిపై గురించి. చూడండమ్మా, ఇవన్నీ కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం సింపుల్గా ఈ 7 పాయింట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎల్పిక్యూ ఉంది అని గుర్తుపెట్టుకో. 2, ఇండస్ట్రియల్ వృద్ధి రేటు వచ్చేసి 1% అని గుర్తుపెట్టుకో. మైండ్ మ్యాప్లో చెప్పేస్తున్నా. ఇన్ఫ్లేషన్ యొక్క రేటు గుర్తుపెట్టుకోగలగాలి. 10 to 13 అని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఎల్పిక్యూ ఉంది, ఇండస్ట్రియల్ వృద్ధి రేటు 1%, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 10 to 13%. మీకు మెమరైజ్డ్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క కాన్సెప్ట్కి మళ్ళీ మెమరైజ్డ్గా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. మనం గుర్తుపెట్టుకోవడమే కావాలా మెయిన్గా. విదేశాల నుంచి రుణం గుర్తుపెట్టుకోవాలి. ఫారెన్ యొక్క రుణాలు డెట్స్ అంటారు. ఈ యొక్క ఫారెన్ డెట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. 23%. గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క చెల్లింపులు వడ్డీ చెల్లింపులు 22 పైసా అని గుర్తుపెట్టుకో. ఫరెక్స్ రిజర్వ్స్ అనేటి పూర్తిగా నిల్ అయిపోయినాయని గుర్తుపెట్టుకో. సింపుల్, చాలా సింపుల్ అండి. వడ్డీ చెల్లింపులు 22 పైసా అండ్ ఫరెక్స్ రిజర్వ్స్ పూర్తిగా అయిపోయినాయి. ఫారెన్ డెట్స్ 23%. మరి ఎల్పిక్యూ మెథడ్ మరియు ఐఆర్ ఇండస్ట్రియల్ యొక్క రేట్ అనేది మనకు వృద్ధి రేట్ వచ్చేసి కేవలం 1% మాత్రమే నమోదైంది. ఇవన్నీ కారణాలు అన్నమాట. రైట్. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించుకుందాం ఈ ఫరెక్స్ రిజర్వ్స్ గురించి. మనం ఏం మాట్లాడుకుందాం. ఒక అడిషనల్ పాయింట్ అనేది మనం ఫరెక్స్ రిజర్వ్స్ గురించి ఇక్కడ అడిషనల్ పాయింట్ అనేది జాగ్రత్తగా గమనించుకోగలగండమ్మా. ఫరెక్స్ రిజర్వ్స్ గురించి ఈ ఫరెక్స్ రిజర్వ్స్ అంటారు. ఈ ఫరెక్స్ రిజర్వ్స్ గురించి మీ అందరికి కూడా చెప్పబోతున్నాను.
ఏమిటి ఫరెక్స్ రిజర్వ్స్? జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించుకోండి. ఫారెన్ కరెన్సీ, విదేశీ మార్క ద్రవ్యం. రైట్, జాగ్రత్తగా గమనించుకుందాం మనమందరం కూడా. రైట్, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ ఫారెన్ కరెన్సీ ఒకానొక సందర్భంలో అంటే 1990వ సంవత్సరంలో కేవలం మన దేశంలో 3 వారాలకు సరిపడిన 3 వీక్స్కు సంబంధించిన కేవలము ఈ ఫరెక్స్ రిజర్వ్స్ 1990లో కేవలం 3 వారాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. రైట్, అటువంటి సందర్భంలో కేవలం మన దగ్గర 1990లో గుర్తుపెట్టుకోగలగాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్, సో జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఫరెక్స్ రిజర్వ్స్ 1990లో 3 వారాలకు సంబంధించినవి మనవి ఉన్నాయి. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే సో గుర్తుపెట్టుకోవాలి, సో చంద్రశేఖర్ గారు. అప్పుడు ఇమీడియట్గా ఏం చేశారంటే మన దేశం కొలాప్స్ అయిపోతుంది, ఒక శ్రీలంక లాగా అయిపోయేది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ ఫారిన్ కరెన్సీ లేకపోతే మనకి క్రూడ్ ఆయిల్ రాయదు, ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఏ ఒక్కటి కూడా రావు, నీళ్ళు అయిపోయింది మన దగ్గర. ఇమీడియట్గా ఏం చేశాడయ్యా అంటే ఏం చేయలేని పరిస్థితిలో ఆర్బీఐ దగ్గర ఉన్న జాగ్రత్త గమనించుకోగలగాలి. ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకొని పోయి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ బ్యాంక్ ఆఫ్ స్విస్లో మనకి పెట్టాడు, తాకట్టు పెట్టుకొని ఫరెక్స్ రిజర్వ్స్ని తీసుకొని వచ్చాడు. ఒక్కసారి మీరందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం అమ్మ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో ఈ యొక్క మన దగ్గర ఉన్న గోల్డ్ని అక్కడ పెట్టేసి ఏం చేశాడయ్యా అంటే తను మనకు కావలసిన ఫరెక్స్ రిజర్వ్స్ని తీసుకొని వచ్చాడు, ఫారెన్ నిల్వలను తీసుకొని వచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఫరెక్స్ రిజర్వ్ కోసం 1990వ సంవత్సరంలో సో ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ను తాకట్టు పెట్టిన ప్రధానమంత్రి ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్, ఎగ్జామ్ ఓరియంటెడ్. చంద్రశేఖర్. ఇంపార్టెంట్ తల్లి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మన దగ్గర పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి, ఏమే కానీ లేవు, ఇంకా క్లోజ్. మన ఇంట్లో ఏ విధంగా అయితే వంట సరుకులు అయిపోతాయో అలా మన భారతదేశంలో మొత్తం కూడా సో అది లేనిది ఏం జరగదు. ఈ ఇష్యూ అనేది జరిగిందని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అందరూ కూడా ఈ ఇష్యూ జరిగింది అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఓకే, చాలా నీట్గా మనం అర్థం చేసుకుంటున్నాం. రైట్, ఇటువంటి సందర్భంలో సో మనకి ఎవరు ప్రధానమంత్రి అయ్యారయ్యా అంటే జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఆఫ్టర్ దెన్ సో మనకి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు రావడం జరిగింది. పివి నరసింహారావు సో వచ్చారు. మరియు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎంఎంఎస్ గారు ఆర్థిక మంత్రిగా. వీళ్ళిద్దరు జోడీలో మన భారతదేశాన్ని
ఆర్థికంగా పుంజుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ యొక్క పాత్ర ఏమిటి అంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టడానికి సో వీళ్ళ యొక్క నమూనా అంటుంటారు అప్పుడప్పుడు రావణ్ మోహన్ నమూనాను గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో సో గుర్తుపెట్టుకోవాలి రావణ్ మోహన్ నమూనా సో మోడల్ మనం ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటినందు మీరందరూ కూడా గమనించుకోగలగండి. సో ఎగ్జామ్ ఓరియంటినందు ఈ పాయింట్ నేను చెప్తున్నా, సో పాయింట్ని చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలమ్మా. సింపుల్గా అంటే ఇక్కడ సో ఇటువంటి సిచ్యువేషన్లో దేశ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ సో ఈ యొక్క రావణ్ మోహన్ నమూనా ద్వారా మన దేశాన్ని సో ఆర్థిక వ్యవస్థ నుంచి సో చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ నుంచి కాపాడడం కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నారయ్యా అంటే జాగ్రత్తగా గమనించుకోండి మిత్రులందరూ కూడా. ఒకే ఒక సో గుర్తుపెట్టుకోవాలి, IMF దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ IMF దగ్గరికి వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి. సో ఇంటర్నేషనల్ సో మానిటరీ ఈ యొక్క మానిటరీ సో గుర్తుపెట్టుకోవాలి మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్తున్నారు. ఇది ఎక్కడుంది అంటే అమెరికాలోని DC వాషింగ్టన్లో ఉంది. అమెరికాలోని DC వాషింగ్టన్లో ఈ వాషింగ్టన్లో దీని హెడ్ క్వార్టర్ 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1945 డిసెంబర్ 27 నుంచి ఇది సో ఈ యొక్క మనకి సో గుర్తుపెట్టుకోగలగాలి పని చేయడం అనేది జరిగింది. దేశాన్ని ఆర్థికంగా కాపాడడం కోసం ఇద్దరు వ్యక్తులు గుర్తుపెట్టుకోగలగాలి, ఇద్దరు జోడి. ఆ జోడి రావణ్ మోహన్. వీళ్ళిద్దరు జోడి వెళ్తున్నారు IMF దగ్గరికి వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్తున్నారు. అమెరికాలో ఉంటుంది, DC వాషింగ్టన్లో ఉంటుంది, అక్కడికి వెళ్తున్నారు. సో 1944 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1945 డిసెంబర్ 27వ తేదీ నుంచి ఇది అమలు చేయడం ఈ యొక్క మనకి పనిచేస్తుంది. ఏదైనా ఆర్థిక వ్యవస్థగా చిన్న భిన్నమైనప్పుడు ఈ IMF కాపాడుతుంది. పోయిన పాటనే ఏమయ్యా ఇట్లా వచ్చారని IMF అడిగింది. లేదు ఇలా కారణాలన్నీ చెప్పారు. అయ్యా భారతదేశమైన మీరు చాలా గొప్ప దేశం, మీ దేశాన్ని ఆర్థికంగా మీరు ఇంత చిన్న భిన్నం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంది అంటే మీ ప్రధానమంత్రులు అవలంబించిన సో క్లోజ్డ్ ఎకానమీ సిస్టాన్ని మరియు అటార్కీ సిస్టాన్ని. క్లోజ్డ్ ఎకానమీ అన్నా అటార్కీ ఎకానమీ అన్నా ఒకటే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. IMF ఈ విధంగా చెప్తుంది. సో మన్మోహన్ సింగ్ని మరియు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి బాబు మీ దేశాన్ని మీరు మిక్స్డ్ ఎకానమీ అన్నారు, మీ దేశంలో మిక్స్డ్ ఎకానమీ జరగడంలే. మిక్స్డ్ ఎకానమీ అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. మీ దేశంలో మిక్స్డ్ ఎకానమీ ఫాలో కావడంలే, మీరు క్లోజ్డ్ ఎకానమీ లేదా అటార్కీ ఎకానమీని ఫాలో అవుతున్నారు. అందుకే మీ స్థితి ఇలా వచ్చిందన్నారు. క్లోజ్డ్ ఎకానమీ లేదా అటార్కీ ఎకానమీ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ పని మీరు చూసుకోవడం అంతే, ఎవరితో కూడా సంబంధాలు పెట్టుకోకుండా మీ పని మీరు చూసుకోవడం. ఇది కొద్ది వరకు మేరే, కానీ కష్టాలు వచ్చినప్పుడు కష్టం. అంటే అర్థం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోగలగాలి, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది చాలాసార్లు అడిగాడమ్మా. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏమిటి, అటార్కీ ఎకానమీ అంటే అర్థం ఏంటి అంటే
గుర్తుపెట్టుకోవాలి. ఇతర దేశాలతో ఇతర దేశాలతో ఇతర దేశాలతో ఎటువంటి ఎటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాలు లేకుండా నీకు నీగానే యొక్క మనకి ఎటువంటి ఏ దేశాలతో, సో ఎటువంటి ఆర్థిక సంబంధాలు కావచ్చు, వ్యాపార సంబంధాలు కావచ్చు, వాణిజ్య సంబంధాలు కావచ్చు, సాంస్కృతిక సంబంధాలు కావచ్చు, ఏమి సంబంధాలు లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే మన భాషలో, మన ఎకానమీ భాషలో దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అనాలా, దాన్ని అటార్కీ ఎకానమీ అనాలా. అటార్కీ అంటే నేను మూనార్కుని అని అర్థం. రైటా? నీట్గా గమనించుకోగలగాలి. ఐఎంఎఫ్ దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళిన పాటనే ఈ పదాన్ని వాడింది ఐఎంఎఫ్. మీరు అనేదేమో మిక్స్డ్ ఎకానమీ అంటారు, కానీ మీరు ఫాలో అయ్యేదేమో అటార్కీ ఎకానమీని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యయ్యో, ఇప్పుడు అంటున్నారు వీళ్ళిద్దరు, సార్ మాకు సంబంధం లేదు సార్. గతంలో నెహ్రూ ఉన్నారు, మొరార్జీ దేశాయ్ ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఆఖరికి చంద్రశేఖర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి, బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కి వెళ్ళి మా గోల్డ్ కూడా తాకట్టు పెట్టినాడు సార్. మేము ఏ విధంగా చేయాలి చెప్పండి సార్ అని ఐఎంఎఫ్ని మొరపెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు. అయితే సో ఐఎంఎఫ్ని మొరపెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు. మేమేం చేయాలి ఇప్పుడు? మా దేశం పూర్తిగా ఆ గతంలో చేసిన వాళ్ళు చేసింది మేము కాదు కదా సార్. ఇప్పుడు మేమున్నాం ప్రజెంట్. మా బాధ్యత మా దేశాన్ని కాపాడుకోవడం, ఆర్థిక పరంగా మా బాధ్యత ఇది. మేమేం చేయాలనో చెప్పండి అని ఐఎంఎఫ్ని ఏడుకుంటున్నారన్నమాట. ఎవరెవరు? మన్మోహన్ సింగ్ మరియు పివి నరసింహారావు. సో ఐఎంఎఫ్ పోయిన పార్టీని ఏం చెప్పింది? మీరేమో మిక్స్డ్ ఎకానమీ అంటారు, మీరు ఫాలో అయ్యేది అటార్కీ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ. అంటే ఏంది? ఏ దేశంతో కూడా మీరు వ్యాపార సంబంధాలు పెట్టుకోరు, వాణిజ్య సంబంధాలు పెట్టుకోరు. మీకు డబ్బులు ఎట్లా వస్తాయి? ఆ ఫారిన్ కరెన్సీ పెట్టుకుంటేనే కదా వ్యాపార సంబంధాలు. మీరు ఓపెన్ చేస్తేనే కదా మీ దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టి మీకు డబ్బులు ఆదాయం వచ్చేటట్లు మీరు వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటేనే కదా. సరే సార్, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పండి సార్. ఎస్, మీరు రెడీనా? నా కండిషన్స్కి రెడీనా మీరు అని ఐఎంఎఫ్ అడుగుతుంది. ఎస్, మేము రెడీనే సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాం. రైట్, అయితే చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా. సో ఐఎంఎఫ్ ఇండియాకి కండిషన్స్ ఇస్తుంది. ఐఎంఎఫ్ ఇండియాకి కండిషన్స్ ఇస్తుంది. కండిషన్స్ ఫాలో అవుతావా అని అడుగుతుంది. కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరిచ్చిన సలహాని మనము తీసుకుంటామన్నమాట. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్, మీ అందరూ ఐఎంఎఫ్ కండిషన్, ఫస్ట్ కండిషన్, నువ్వు ఇమీడియట్గా నీ రూపాయి విలువని నువ్వే తగ్గించుకో. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది? నీ చైన్ నువ్వే ఇరగొట్టుకో. ఇప్పుడు నీ చైన్ నువ్వు ఎప్పుడైతే ఇరగొట్టుకుంటావో నువ్వు ఆ నొప్పితో అరుస్తావు. అరవడం వలన పక్కన వాళ్ళంతా పరిగెత్తి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. యా సార్, ఏంది సార్ ఇది? తప్పదు, కొన్ని సందర్భాలలో ఇరగొట్టుకోక తప్పదు. ఎస్, ఇరగొట్టుకుంటాం సార్.
22% రూపాయి విలువను తగ్గించమన్నాడు. అందుకే 1991లో సో మనకి 2 సార్లు ఇమీడియట్గా జూలైలోనే 2 సార్లు రూపాయి విలువని మన్మోహన్ సింగ్ గారు తగ్గించారు. గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. ఐఎంఎఫ్ ఇస్తున్న కండిషన్స్ ఇండియాని ఇండియాలో సో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. ఆ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం నుంచి మామూలుగా కాపాడుకోవడం కోసం ఐఎంఎఫ్ ఇస్తున్న కండిషన్ని ఇండియా అనేది అంగీకరిస్తుంది. ఐఎంఎఫ్ ఇచ్చిన మొట్టమొదటి కండిషన్ రూపాయి విలువని నువ్వు తగ్గించాలి. అది కూడా ఎంత పర్సెంట్ తగ్గించాలా? 22% తగ్గించు. 1991 జూలైలో 2 సార్లు ఇమీడియట్గా అప్పుడప్పుడే మన రూపాయి విలువను 2 సార్లు తగ్గించాం. క్లారిటీగా రెండో కండిషన్ జాగ్రత్తగా ఎస్ దిగుమతి సుంకాలు, ఇంపోర్ట్ సుంకాలు, దిగుమతి యొక్క సుంకాలు. మీ దేశంలో ఏదైనా ఒక వస్తువు దిగుమతి చేసుకోవాలంటే ఎవరిదన్నా ఒక వస్తువుని సో ఇంపోర్ట్ చేయాలి అంటే మీరు భారీగా ట్యాక్సులు వేస్తున్నారు. ఆ ట్యాక్సుల్ని 30% తగ్గించు. ఎవరిస్తున్నారు ఈ కండిషన్స్ అన్నీ? నేను ఇస్తున్నానా? ఐఎంఎఫ్ ఇస్తుందా? ఐఎంఎఫ్ ఇస్తుంది. మూడోది గుర్తుపెట్టుకోగలగాలి, రాబడి యొక్క లోటుని సో మనకి రాబడి యొక్క లోటుని మీకు ఏదైతే వచ్చేటి ఉన్నాయో అవన్నీ తీసేసుకోండి. రాబడి యొక్క లోటుని తగ్గించుకోండి. మీకే లేకున్నప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు పెడతారయ్యా? మీకు ఇవ్వాల్సిందని మీరు ఇప్పించుకోండి అన్నట్లుగా చెప్పాడు. రైట్. సో గుర్తుపెట్టుకోవాలి, మీరు జల్సాలు ఎక్కువ చేసుకుంటా అంటారు బాబు. ఆ ఫారెన్ టిప్పులని మీ ప్రధానమంత్రులు, మీ మంత్రులు అంతా పోతూ అంటారు. మీరు సో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి దేశంలో ఆ పరిపాలనా వ్యయాన్ని ఇప్పుడు పెడుతున్న దానికి పరిపాలనా వ్యయాన్ని అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ని 10% తగ్గించుకో. మరొక కండిషన్ చెప్తున్నాడు. సో ఏమని చెప్తున్నాడంటే, బాబు సో ఇండియన్స్ బాబుసు, మీరు ఎల్పిక్యూ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దాన్ని తీసేసి ఎల్పిజి మోడల్ని ఫాలోగా. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవరు చెప్తున్నారండి? ఎస్, ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరు చెప్తున్నారయ్యా అంటే ఇవన్నీ కండిషన్స్ ఐఎంఎఫ్ అనేది మనకిస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఐఎంఎఫ్ మనకిస్తున్న కండిషన్స్, ఒకటి రూపాయి విలువని 22% తగ్గించుకోమన్నది. అందుకే 1991లో రూపాయి విలువని 2 సార్లు తగ్గించాం. 1991 జూలైలో 2 సార్లు ఇమీడియట్గా తగ్గించాం. సో దిగుమతి సుంకాలను 30% ఇంపోర్ట్ ట్యాక్స్ని తగ్గించాం. అదేవిధంగా రాబడి లోటును తగ్గించాం. అదేవిధంగా పరిపాలనా వ్యయాన్ని 10% తగ్గించమని చెప్పారు. అదేవిధంగా ఎల్పిక్యూ మెథడ్ని తీసేసి ఎల్పిజి మెథడ్ని ఫాలో కమ్మని చెప్పారు. క్లియర్గా లాస్ట్గా ఏం చెప్పినారయ్యా అంటే గుర్తుపెట్టుకోగలగాలి. ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ యొక్క డ్యూటీ 20% పెంచుకోమన్నారు. 20% పెంచుకోమని చెప్పారు. ఈ 6 కండిషన్స్తో మన భారతదేశానికి ఈ 6 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్లీ ఐఎంఎఫ్ అనేది 6 కండిషన్స్ని
తీసుకురావడం జరిగింది. ఈ 6 కండిషన్స్ ఏమేమి ఉన్నాయో మీ అందరికీ కూడా చెప్తున్నానండి. రైట్. ఫస్ట్ కండిషన్ రూపాయి విలువను 22% తగ్గించమన్నది. అందుకే 1991లో జూలైలో 2 సార్లు రూపాయిని తగ్గించాం. దిగుమతి సుంకాలని 30% తగ్గించమన్నారు, తగ్గించుకున్నాం. రాబడి లోటుని తగ్గించమన్నారు, తగ్గించుకున్నాం. పరిపాలనా వ్యయాన్ని 10% తగ్గించమన్నారు, తగ్గించుకున్నాం. ఎల్పిక్యూ మోడల్ని ఎల్పిక్యూ అంటే ఇక లైసెన్స్ పర్మిట్ కోటాని మనకి తీసేసి ఎల్పిజి మోడల్. ఎల్పిజి మీన్స్ లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎస్, మిత్రులందరూ కూడా గమనించుకోవాలి ఈ విషయాన్ని. అర్థమవుతుందా మిత్రులారా? ఇవన్నీ కండిషన్స్ పెట్టి, సార్ ఇవన్నీ మేము చేస్తాం సార్, ఇప్పుడు మమ్మల్ని కాపాడండి సార్ అంటే, ఎస్, ఇప్పుడు నేను నా యొక్క కండిషన్స్కి మీరందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఐఎంఎఫ్ మనకి జాగ్రత్తగా $3.6 బిలియన్ అనేది అప్పుగా ఇస్తుంది. మనకు $3.6 బిలియన్ అప్పుగా ఎలా ఇస్తుందయ్యా అంటే, మనకి $1.4 బిలియన్ వచ్చేసి నష్టపరిహారం కింద ఇస్తుంది. మరియు ఇంకా మిగతాది మనకి $2.2 బిలియన్ వచ్చేసి మనకు ఆర్థిక వ్యవస్థకు విస్తరించుకొని, మీరు ఆర్థిక వ్యవస్థని విస్తరించండి, మీ ఆర్థిక వ్యవస్థని విస్తరణ చేసుకోండి, మీరు డెవలప్ అయిన తర్వాత మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోగలరు. ఫైనల్గా మనకి మొదటిలో $1.4 బిలియన్ ఇచ్చి నష్టపరిహారం కింద ముందుకు తీసుకుని వెళ్ళాం. ఆ తర్వాత $2.2 బిలియన్ ఇచ్చి మన ఆర్థిక వ్యవస్థని విస్తరణ చేసుకోమని టోటల్గా $3.6 బిలియన్ మనం ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చుకొని అంటే నష్టపరిహారం కింద ఆర్థిక వ్యవస్థని విస్తరణ చేసుకోవడానికి ఐఎంఎఫ్ మీరు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయొద్దు దయచేసి. ఇప్పటి నుంచైనా సరే మీ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి నా కండిషన్స్ను ఫాలో అవుతూ మీరందరికీ ముందుకు వెళ్ళమని చెప్పేసి ఐఎంఎఫ్ అనేది గైడెన్స్ ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మన ఇండియాకి. అప్పుడే మన జాగ్రత్తగా గమనించుకోవాలి. మనోళ్ళు ఇద్దరు ఎవరయ్యా? మీ అందరికీ తెలుసు ఎవరు. ఈ యొక్క రావు గారు మరియు మన్మోహన్ గారు, ఈ ఇద్దరు వచ్చేసి మన ఇండియాలో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టబోతున్నారు. 1991 జూలై 24న న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టారు. మొదటిగా ఎందులో ప్రవేశపెట్టారంటే భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టారు. భారీ పరిశ్రమల్లో ప్రాధాన్యత ఇస్తూ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టారు. రెండోసారి అప్పుడే 1991 ఆగస్టులో రెండో దశలో ప్రవేశపెట్టారు. మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల్లో, ముఖ్యంగా మధ్య తరహా చిన్న తరహా మనకి పరిశ్రమల్లో ప్రాధాన్యత ఇచ్చు ఈ యొక్క న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్థమైతున్నా అంటే మొదటి దశలో ఫస్ట్ స్టేజీలో మొట్టమొదటిగా సారిగా 1991 జూలై 24న భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. రైట్. 1991 ఆగస్టులో ఒక మంత్ తర్వాతనే జస్ట్ ఒక 20 డేస్ అంటే గ్యాప్లోనే మధ్య చిన్న తరహా ప్రాధాన్యత ఇస్తూ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం. మిత్రులందరూ కూడా గమనించుకోవాలి ఈ విషయాన్ని.
కూలంకుషంగా ఎవరైతే అండర్స్టాండింగ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉంటుందండి. క్లియర్ క్లియర్. సో జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఐఎంఎఫ్ మనకి ఇచ్చిన కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఫాలో అయింది ఏమేమి ఉంది, ఇదంతా కూడా మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. రైట్. ఇప్పుడు మనోళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు? తెచ్చుకున్నారు, అప్పు అయితే తెచ్చుకున్నారు. ఈ నూతన ఎకనామిక్ రిఫార్మ్స్లో మనం మాట్లాడుకుంటున్నాం. సో 2 రకాలుగా ప్రవేశపెట్టారమ్మా. 2 దశల్లో ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టారో చెప్పాను. 1991 జూలై 24 అండ్ 1991 ఆగస్ట్. 1994 జూలై 24న ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ డేట్తో సహా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. 1991 జూలై 24. రెండో స్టేజ్ 1991 జూలై ఆగస్ట్. ఇదేమో ఫస్ట్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చు, ఆ తర్వాత మధ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చేసి. క్లియర్. ఇప్పుడు ఈ యొక్క నూతన ఆర్థిక సంస్కరణని 2 రకాలుగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నది. 2 రకాలుగా. సో ఫాస్ట్గా రికవరీ కావడానికి, మనకి స్లోగా రికవరీ కావడానికి కొన్ని అంశాలతో రికవరీ చేసుకోవడం జరిగింది. రైట్. క్లియర్గా ఈ యొక్క న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఎన్ఈఆర్ అని రాస్తుంటా. ఇది 1991. సో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని 2 అంశాల పరంగా 2 రకాలుగా ప్రవేశపెట్టుకున్నది. 2 రకాలుగా ప్రవేశపెట్టుకున్నది. ఎన్ని రకాలండి? 2 రకాలుగా. రైట్. ఏమిటి 2 రకాలు? జాగ్రత్తగా మాట్లాడుకుందాం. 2 రకాలు ఏమిటి? 2 రకాలుగా ప్రవేశపెట్టుకునేది. ఆ 2 రకాలలో ఒకటి స్థూల స్వల్పకాలిక డిమాండ్ వైపు. సో డిమాండ్ వైపు బేస్ చేసుకొని. ఇంకొకటి సో నిర్మాణాత్మక, గుర్తుపెట్టుకోవాలండి, నిర్మాణాత్మక దీర్ఘకాలిక సప్లై వైపు. జాగ్రత్తగా గమనించుకో. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని జాగ్రత్తగా స్థూల స్వల్పకాలిక డిమాండ్ వైపు ఏదన్నా ఒకటే. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని గుర్తుపెట్టుకో. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని 2 రకాలుగా మన ఇండియాలో ప్రవేశపెట్టుకున్నారు. స్థూల స్వల్పకాలిక డిమాండ్ వైపు. రేపు క్వశ్చన్ అడుగుతాడు, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో స్థూల వైపు కాని అంశం ఏమిటి, లేదా డిమాండ్ వైపు కాని అంశం ఏమిటి, లేదా స్వల్పకాలికకు సంబంధించిన అంశం అనేది ఏమిటి? గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏం చేశారయ్యా అంటే ద్రవ్యోల్బణం తగ్గించడం. ఫస్ట్ ఈ యొక్క మనకి స్వల్పకాలికం, త్వరగా ద్రవ్యోల్బణం తగ్గించాలి. ద్రవ్యోల్బణం తగ్గించడం ఇదొకటి. కోశపరమైన సర్దుబాటు అంటే సో గుర్తుపెట్టి ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ ట్యాక్సెస్ పరంగా సర్దుబాటు అప్పుడప్పుడే చేయొచ్చు వాటిని. వ్యాపార చెల్లింపులు శేషంలో BOP బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో సో మనకి సర్దుబాటు. ఇవన్నీ షార్ట్ టర్మ్లో చేసుకోవచ్చు. ఈ 3టిని గుర్తుపెట్టుకోండి అమ్మా. స్థూల అన్న, స్వల్పకాలికమన్నా, డిమాండ్ వైపు అన్నా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థని మనం సర్దుబాటు చేసుకోవడానికి, మన ఆర్థిక వ్యవస్థని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి 2 రకాలుగా విభజించుకున్నాం. రేపు క్వశ్చన్ అడిగేటప్పుడు న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా స్వల్పకాలిక చర్య ఏమిటి, దీర్ఘకాలిక చర్య ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. లేదా డిమాండ్ వైపు యొక్క చర్య ఏమిటి, లేదా స్థూల వైపు చర్య ఏమిటి అంటాడు.
స్థూల వైపు అన్న, స్వల్పకాలిక అన్న, డిమాండ్ వైపు అన్న, ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, కోశపరమైన సర్దుబాటుని ట్యాక్సెస్లో, సో ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఎక్సైజ్ డ్యూటీ ఇటువంటివన్నిటిని తగ్గించుకోవడమో పెంచుకోవడమో ఏదో ఒకటి చేసుకోగలగాలి. రైట్. బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, విదేశాలతో మనం వ్యాపారం చేసుకుంటున్నాం కదా, ఆ యొక్క విదేశాలతో సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన ఒక పట్టిక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, దాంట్లో కూడా సర్దుబాటు తీసుకురావాలి. ఈ 3 వచ్చేసి మనము ఇమ్మీడియట్గా ఎకనామిక్ పరంగా రికవరీ కావడానికి చేస్తున్న చర్యలు. మిగతాటి సో జాగ్రత్తగా గమనించుకుందాం. మిగతాటి ఒకటి ఇంకా చెప్తున్నాం కదా, సప్లై వైపు అని చెప్తున్నాం కదా, జాగ్రత్తగా చూసుకో. ఒకటి లిబరైజేషన్. సో లిబరైజేషన్, సరళీకరణ ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక గంటతో అయ్యేది కాదు, దీర్ఘకాలికం అన్నమాట. నిర్మాణం, పునాది అలాగే ఉండాలి. రెండోది ప్రైవేటీకరణ. మూడోది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. నాలుగోది, ఐదోది, ఆరోటి. రైట్. ఈ యొక్క 6 అంశాలని మాత్రం జాగ్రత్తగా గమనించుకో. ఈ 6 అంశాలను మాత్రము సో మనము ఏ విధంగా పెట్టుకున్నామో అంటే గుర్తుపెట్టుకోవాలి. సో మనము దీర్ఘకాలికంగా సప్లై వైపు లేదా నిర్మాణాత్మకం వైపు పెట్టుకున్నాం. ఎస్. నాలుగోది ఏమిటి అంటే పరిశ్రమల యొక్క స్థల నిర్ణయంలో మార్పు. పరిశ్రమల యొక్క స్థల నిర్ణయంలో స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు. విదేశీ పెట్టుబడులు FDI స్వేచ్ఛ ఇవ్వాలి. విదేశీ పెట్టుబడుల యొక్క స్వేచ్ఛ ఇవ్వాలి. రైట్. ప్రభుత్వ రంగాన్ని కుదింపు చేయాలి. రైట్ మా. సో ఎగ్జామ్లో అడిగేటప్పుడు మనమందరం కూడా తెలియపరచుకోవాలి ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా అర్థమైందా తల్లి? జాగ్రత్తగా గమనించుకో. సో ఈ అంశాన్ని మనమందరం కూడా సో చాలా చాలా ఇన్డెప్త్గా, ఎందుకంటే మనకొచ్చే మనకి 5 to 6 మార్క్స్ని మనం గెయిన్ అప్ పొందాలి అంటే కంపల్సరిగా ఈ కాన్సెప్ట్ ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. క్వశ్చన్లు ఎలా వస్తాయో నేర్చుకోగలగాలి. ఒక్కసారి మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991. ఎస్. 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం? 2 రకాలుగా. ఒకటి అప్పుడప్పుడే స్వల్పకాలికంగా, లేదా దాన్నే డిమాండ్ వైపు అంటాడు. డిమాండ్ వైపు అన్న, స్వల్పకాలిక అన్న, స్థూల అన్న చర్యలు అవే. స్థూల చర్య అన్న, స్వల్పకాలిక చర్య అన్న, డిమాండ్ చర్య అన్న ఒకటే. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా స్థూల చర్య, డిమాండ్ చర్య, స్వల్పకాలిక చర్య అంటే 3 గుర్తుకు రావాలి. ఆ 3 ఏమిటి అంటే గుర్తుపెట్టుకోగలగాలి. సో ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో సర్దుబాటు, కోశపరమైన లోట్లో, కోశపరమైన అంటే ట్యాక్స్లో సర్దుబాటు, సో బిఓపి అంటే విదేశాలతో వ్యాపారం చేసుకునే దాంట్లో సర్దుబాటు, మరియు ద్రవ్యోల్బణంలో సర్దుబాటు. ఈ 3 స్వల్పకాలికంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ప్రకారంగా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నిర్మాణాత్మక మరియు దీర్ఘకాలిక మరియు సప్లై వైపు అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్లో మన ఎకానమీ ఎలా సర్దుబాటు చేసుకోవాలా, ఇదో ఈ 6 అంశాలను గుర్తుపెట్టుకోవాలా. లిబరైజేషన్ సరళీకరణ, ప్రైవేటీకరణ,
గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ, పరిశ్రమల స్థల నిర్ణయంలో స్వేచ్ఛ ఇవ్వడం, విదేశీ పెట్టుబడులను తీసుకురావడం స్వేచ్ఛగా, మరియు ప్రభుత్వ రంగం యొక్క కుదింపు. అంటే ప్రభుత్వ రంగాన్ని తగ్గించాలి పూర్తిగా. రైట్, చాలా జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చేసుకోవాలమ్మా. ఎగ్జామ్ ఓరియంటినందు మీ అందరికీ చెప్తున్న అంశాలు వీటిగా మనం చెప్పుకుంటున్నాం. ఎస్, ఈరోజు చెప్పిన టాపిక్ మొత్తాన్ని మనం ఒక్కసారి క్విక్ రివిజన్గా చూసేసుకొని ఫర్దర్గా